ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిపోయాయి, ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి, పదవులు కూడా కేటాయించడం జరిగింది. ఇంత ప్రాసెస్ అయిపోయినా కూడా ఎక్కడా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రజల దృష్టి ఎక్కడా మళ్ళట్లేదు. ఏదో ఒక రూపంలో ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంది. అంటే ఈ విమర్శలు పార్టీల వైపు నుంచే కాకుండా అటు కుటుంబాల్లో కూడా చిన్న చిన్న కలహాలు తీసుకొచ్చిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎంతో మందితో డిస్కస్ చేశాం, కానీ ఫైనల్గా నట్టి కుమార్ గారు తన అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్తారు, అసలు ఏపీ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, వీటి గురించి మాట్లాడదాం. సార్తో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎన్నికలు అయిపోయాయి అయినా కూడా ప్రజల దృష్టి ఎక్కడా మళ్ళట్లేదు. అంటే రాజకీయాల్లోనే విభేదాలు ఉంటాయనుకుంటే ఈ రాజకీయాల వల్ల కుటుంబాల్లో కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చాయి అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎక్కడ మచ్చలేని ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే మెగా ఫ్యామిలీ. చిన్న చిన్నగా మెగా ఫ్యామిలీలో ఇంటర్నల్గా ఉండొచ్చు, కానీ కుటుంబ కలహాలు ఎక్కడ మనం చూసిన నేపథ్యం లేదు. ఎందుకంటే చిరంజీవి గారి నేపథ్యం అలా ఉంటుంది కాబట్టి. కానీ చిన్నగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఒకటమ్మా, కుటుంబంలో చిన్న చిన్నవి ఇప్పుడు మా యుగం అరవింద్ గారు చిరంజీవి గారు యుగంలో వాళ్ళన్నీ సర్దుకుంటూ ఒక ప్రొడక్షన్, ఒక హీరోగా ఒక మెగా ఫ్యామిలీ అయితే, ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది గీత ఆర్ట్స్ అయితే, ప్రొడక్షన్ అనేది గీత ఆర్ట్స్, ఇలా డిఫరెంట్గా నడిచేది. అందుకని అప్పుడు ప్రొడక్షన్స్ రాలేదు, పిల్లలు అందరూ కలిసి ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు కలిసి ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆలోచనలు పెరిగాయి, వాళ్ళ విలాసాలు డిఫరెన్సెస్ అయ్యాయి. ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు కొన్నిదల ప్రొడక్షన్ వాళ్ళు పెట్టారు, గీత ఆర్ట్స్ అనేది ఇప్పుడు పెట్టారు. గీత ఆర్ట్స్ తర్వాత G3 అనేది ఇంకోటి కూడా పెట్టారు. ఇక బన్నివాస్ గారు, ఇంకా స్కేన్ వాళ్ళంతా కూడా వచ్చారు. చాలామంది ఏదో వచ్చారు, పెంచాలి, బాగా పెరగాలని అనుకున్నారు. గీత ఆర్ట్స్కి ఒక సంస్థకు ఒక మంచి పేరు ఉంది, అలాగే చిరంజీవి గారికి ఒక పేరు. ఇక్కడ ఎవరిని తక్కువ చేయలేవు. అల్లు రామలింగయ్య గారి కొడుగ్గా, అల్లు రామలింగయ్య గారి అల్లుడిగా ఆయన ఏ రోజు కూడా అంత పైకి ఎక్కి ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఎవరికి ఒక్క మాట కూడా అజాత శత్రువు అంటారు కదా చిరంజీవి గారు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ మెగా ఫ్యామిలీని, ఎందుకంటే ఆ కొనిదల ఫ్యామిలీని ఏ విధంగా అన్నదమ్ములను అందరినీ చూసుకున్నారో అలాగే అల్లు ఫ్యామిలీని కూడా అంత ఇంట్లోగానే చూసుకున్నారు. అంటే ఫ్యామిలీస్ రెండు కావు, ఒక మెగా ఫ్యామిలీ అని పేరు రావడానికి కారణం అది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అని పేరు రావడానికి కారణం ఏంటో తెలుసమ్మా, హీరో ఎదగటానికి ఎదుగుతూ ఉండగా ఆయనకి మ్యారేజ్ చేయడం, అరవింద్ గారు మా బావగారు అవ్వడం, బామర్దులు ఆయన సినిమా తీస్తుంటే, ఆయన హీరోగా యాక్ట్ చేస్తుంటే, ఆయన గీత ఆర్ట్స్ అని ఒక సంస్థ ప్రొడక్షన్ చేయడం, అంటే బయట సంస్థలు చేస్తూ వెంకన్న బాబు గారు, ఆల్రెడీ జయకృష్ణ గారు అందరూ చేస్తుండగా కూడా గీత ఆర్ట్స్ ఇది వన్ ఆఫ్ ది పార్ట్. అప్పుడు ఆల్రెడీ గీత ఆర్ట్స్ కొన్ని సినిమాలు చేస్తున్నారు, వాళ్ళ సంస్థ ఉంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ దాంట్లో, అందుకని అంటారు వేరే ఏముండదు. చిరంజీవి గారు అంటే అరవింద్ గారు, అరవింద్ గారు అంటే చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ కూడా స్థాపించింది చిరంజీవి గారు, నడిపించింది అరవింద్ గారు. అంటే ఇక్కడ నడిపించింది ఏది చెప్పినా మనం అరవింద్ గారితోనే మాట్లాడాలి, చిరంజీవి గారితో ఏది మాట్లాడినా అరవింద్ గారితో మాట్లాడాలన్న రోజుల నుంచి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, చిన్న ఉంటాయి. భార్యలు వచ్చారు, మనవలు వచ్చారు, మునుమనవలు వచ్చారు, ఇవన్నీ డిఫరెంట్ ఒక్కొక్కరితో ఒక్కొక్క టైప్ ఉంటుంది. అందరూ ఇప్పుడు మన పిల్లవాడు మనవాడు, అమ్మాయి బయట అమ్మాయి కదా, ఆ అమ్మాయికి ఒక డిఫరెంట్ ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఒక ఈగో ఉండొచ్చు, ఇంకొకరికి ఈగో ఉండొచ్చు. నా భర్తను అంత తక్కువ చూడడం ఏంటి, నా భర్తకి ఈ సీట్ వేయడం ఏంటి, ఈ డిఫరెన్సెస్ మెగా ఫ్యామిలీలో వస్తాయని నేను అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. అందుకని చిరంజీవి గారు అన్న ఆయన అజాత శత్రువు. అందుకని ఎవరిని ఎక్కడ కూడా ఎవరిని నొప్పించడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు. అందరితో పాటు చక్కగా కలివిడిగా సురేఖ గారు కానీ చిరంజీవి గారు కానీ చాలా చక్కగా ఉంటారు. అలాగే వాళ్ళ తమ్ముళ్ళు మరదలకి ఎంత చక్కగా ఇస్తారో అలాగే ఆయన ఇటు మొత్తం అరవింద్ గారి ఫ్యామిలీ కూడా అంతే ఇస్తారు. అరవింద్ గారు కూడా అంతే, సేమ్ వన్ ఆఫ్ ది పార్టీస్. అరవింద్ గారు కూడా సేమ్ చిరంజీవి గారికి, చెల్లెళ్ళకి, ఆ మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు అందరికీ ఒక రిలేషన్షిప్లో మెయింటైన్ చేశారు. అందుకే ఫ్యామిలీ గ్రూప్, మెగా ఫ్యామిలీ గ్రూపే పెట్టారు తప్ప అల్లు ఫ్యామిలీ గ్రూపు మళ్ళీ మెగా ఫ్యామిలీ గ్రూపు 2 గ్రూపులు పెట్టలే. నేనేమంటానంటే ఇలా ఓవరాల్ గా కలిసి ఉండడంలో ఈ మెగా అనేది ఇప్పుడు మెగా టాపిక్ అయిపోయిందేమో అంటాను. అదేదంట, మెగా ఫ్యామిలీ అనేది అందరూ ఒప్పుకోక తప్పదు. మెగా ఫ్యామిలీ ఒక మెగా వృక్షం నుంచి అందరూ వచ్చారు. అది అల్లు అర్జున్ గారు అయినా,
ఒకవేళ రామ్ చరణ్ గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, నాగబాబు గారు అవ్వచ్చు, ఇదందరూ ఒక దానికి వచ్చారు. ఒక ఆయన చిరంజీవి గారు అని ఒక వృక్షం నుంచి వచ్చిన వాళ్ళే. అంతే కదా. మన డిస్ట్రిబ్యూటర్గా ఈజ్ నెంబర్ 1 అరవింద్ గారి, ప్రొడక్షన్లో నెంబర్ 1 గీతా ఆర్ట్స్ నెంబర్ 1, దాంట్లో నో డౌట్. అల్లు రామలింగయ్య గారు అల్లుడుగానే చాలా గొప్పగా గర్వంగా ఉందని చెప్పుకుంటాడే తప్ప ఏ రోజు కూడా అల్లు రామలింగయ్య గారిని ఏ రోజు మళ్ళీ నేను ఇంకో విషయం చెప్తున్నా, అల్లు రామలింగయ్య గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్పగా మాట్లాడు నాగబాబు గారు కానీ. ఎందుకు నేను ఉదాహరణ చెప్తుందంటే, అల్లు రామలింగయ్య గారు చనిపోయిన తర్వాత సాయంత్రం 4 o'clock వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరుసటి రోజు అంతిమయాత్ర దాకా ఉండి మొత్తం శ్మశానం మొత్తం అన్ని కార్యక్రమాలు అయిన దాకా ఆయన ఉన్నాడు. అంటే నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఇది ఎంత గొప్ప విషయం అంటే, బన్నీ గారు చిన్నపిల్లలు, రామ్ చరణ్ గారు చిన్నపిల్లలు, నాగబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తుంటే ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు అని అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ అభిప్రాయం ఓకే, ఎక్కడ పిల్లలకి ఇక్కడ ఏదో చిన్న చిన్న రావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. మీ కుటుంబంలో, మా కుటుంబంలో, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఆ కుటుంబంలో అవన్నీ చిన్నవి ఉంటాయి. కాకపోతే మొన్న విషయంలోని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాలు అలా అన్నయ్య గారిని ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత, అరవింద్ గారు అనకాపల్లి ఓడిపోయిన తర్వాత, ఈ బన్నీ గారు అందరూ వెళ్ళి గెలిపిద్దామని చూసినా ఓడిపోయిన తర్వాత, అన్నయ్యని అవమానించిన తర్వాత, అన్నయ్య పార్టీ నమ్మో నా వల్ల కాదు, ఎందుకంటే నాకు సినిమాల కంటే ఈ రాజకీయం నాకు వద్దు అనుకో చెప్పి ఎప్పుడే తెలిపోతే ఆ అన్నయ్య వారసత్వాన్ని ఇట్టి పరిస్థితుల్లో మా అన్నయ్య ఎక్కడ అవమానపడ్డాడు అక్కడ నిలబడాలి, ఈ ప్రజల కోసం కష్టపడాలి, ఈ ప్రజల కోసం కాపాడాలి, ఈ ప్రజలు మన ప్రజల్ని ఒక రాక్షస పాలన నుంచి బయట పడేయాలని ఒక ఆలోచనతో ఆయన 10 సంవత్సరాలు 100 కోట్లు లగ్జరీలు. ఇంకొక